చికెన్ హాయ్ ఎట్టిపోతున్నాం చుట్టూ హాయ్ హలో నమస్తే నేను మీ అనుష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. సో మొన్నటి వీడియోలో ఇంకొక గుడ్ న్యూస్ ఉందని చెప్పాను కదా, అది ఏంటో కాదండి, మేము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాము. సో దానికోసమని భూమి పూజ జరుగుతుంది. సో మేమైతే అందరం రెడీ అయిపోయి ఇంకా మా ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఎట్టిపోదాం బిడ్డ? సో మేము 8:30కి అనుకున్నాము, బట్ పూజారు లేట్ రావడం వల్ల 9:30 అట్లా అయింది. హాయ్ ఎట్టిపోతున్నాం మనం? ఊరికి పోతున్నామా? ఫంక్షన్ పోతలేమా? ఫంక్షన్ కి చిక్కు మనం ఇల్లు కట్టుకుందామా? ఫ్లైయింగ్ కిసి చిక్కందరికి ఫ్లైయింగ్ కిసి. సో ఇది మా ప్లేస్. మేము ఇది తీసుకొని 2 years అట్లా అవుతుంది. సో అందరం అయితే వచ్చేసాము. ఇదే రోజు ఇంకా మా తమ్ముడు వాళ్ళ బాబుది 21st డే కూడా ఉండేసరికి ఇంకా కొంచెం హడావిడి అయింది, బట్ చాలా బాగా జరిగింది. సో ఇక్కడ మా మామయ్య బోర్ కోసమని వాటర్ ఎక్కడ ఎక్కువ ఉంది అని కొబ్బరికాయతో చూస్తున్నారు. ఏ గ్రూపే మీరు ఏంటి మామయ్య? అంటే చెప్పులు దొరుకుంటే వస్తలేదా? కొంచెం పైకి లేచింది. ఫుల్ నీళ్ళు వస్తే స్ట్రేట్ గా కింద పడుతుంది. ఇక్కడ ఫుల్ వస్తాయి నీళ్ళు. సరే ఫస్ట్ అట్లా అవుతుందా అని అనుకున్నాను, బట్ నిజంగానే అట్లా జరుగుతుంది అనమాట. సో అట్లనే చూస్తారంట వాటర్ ఎక్కడుంది అని. సో ఇంక ఇది హడావిడిలో మేము ఏం చేసామంటే తమలపాకులు తీసుకురావడం మర్చిపోయాం ఇంటి దగ్గర నుంచి. సో వాటి కోసం మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి ఇంకో 10 నిమిషాలు లేట్ అయింది మాకు. ఇంటికి పోయి రమ్మన్నాడు. ఇంటికి పోయినా ఈడ కొన్నా గదే టైం పడుతుంది. అరే ఇంటికి పోయి రాపో తొందరనే పోతే డాడీ ఇంటికి పోతా అన్నాడు వాడు. ఇంత పోయానా? ఏంటి మామిడాకులా? మామిడాకులు తమలపాకులు కంకణ దారం ఏదయ్యా కడుతుండ్రా? మంచిగా సున్నం పొడి సున్నం చక్కెర రాసిన కదా, చక్కెర బయట ఇదేనా? ప్లాస్టిక్ గ్లాస్ గ్లాసులు కూడా అటు ఉండాలని గ్లాస్ తీర్థానికి పెట్టుకుండాలని. గిన్నెలు ప్లాస్టిక్ గిన్నె చెప్పులు అది గడ్డపారకు తట్ట గడిపోకపోతే కట్టుండే ఎందుకైనా మంచి టైం మీద గడిపోకపోతే
సో మా ఫంక్షన్ ఇంకా స్టార్టే కాలేదు, అంత లోపలనే గంగిద్ల వాళ్ళు వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళు అడిగినంత మనీ ఇచ్చే వరకే వాళ్ళు ఊరుకోరు అసలుకే. సో ఇంకా వాళ్ళు అడిగినంత ఇచ్చి పంపించేసాము. అక్కడ గుమ్మడికాయ కొడతాయి, ఏ గుమ్మడికాయనే మంచిదే. తింటావా? సగమేయిరా సౌమ్య, సగమే తినది పడేస్తుంది. తిని ఇంకా అది కలపండి అమ్మ కొంచెం. నేను ఎప్పుడో చేసి పెట్టినాను. అయిపోయింది. అనేన మహాగణదేవత సుప్రీత గణాధిదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదా స్వరూపండి. కంకణే కంకణం బద్ధ్వా సరే రండి కట్టుడే. పసుపు పెడతారా? నా కూడా పెడతాట నీకు పట్టు మమ్మీ. ఎక్కడ అక్కడ నారా కంకున్నాం కట్టుకో కంకున్నాం. ఇట్రా అత్తో నడుచుకుంటా. ఇక్కడే కుంకుమ వేయకూడదు. మంగళారతి ముట్టే కుంకుమ వాటి చేసినాయి ఎడమచెలో పోసుకోండి, ఎడమచెలో పోసుకోండి. సూర్యాయ నమః. సూర్య భగవాన్ నమస్కారం చేయండి. ఓం సూర్యారిటే సంప్రాతి పూజాంచకారి సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపజాంతయేం జపాకుద్వంగా శంకాచయం మహాదీతం తమోరిం తరో పాపకృమస్పిరవాకర మధ్యవర్తలాకారం లేగడివేయండి. సూర్యగ్రామం రెండు అక్షంతలు తీసుకుని సూర్యగ్రామావాహయామి తాపయం పూజామి నమస్కరోమి. చంద్రాయ నమః. చంద్రారితే సంప్రాతేంద్ర పూజాంచకారి ధ్యానం ప్రవక్ష్యం మన పీడోపజాంత శంకరచారావం క్షీరానం సంద్వానమావశం శంభోర్పుడు భాగే చంద్రగ్రామావాహయామి తాపయం పూజామి నమస్కరోమి. ఓం మంగళాయ నమః. పూజారితే సంప్రాతి కుజ పూజాంచకారి కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి బంకుమారం నిత్యస్తంచ మంగళం దక్షిణ భాగే త్రికోణాంగారగ్రామావాహయామి తాపయం పూజామి నమస్కరోమి. ఓం బుధాయ నమః. బుధారితే సంప్రాతి కుజ పూజాంచకారి కుజ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతే పరంగులికావాసం రూపేణ పదమాం బుధం సౌమ్యం సుగుణం బుధం పడవామ్యహో ఈశానికి భాగబుద్ధ గ్రామావాహయామి తాపయం పూజామి నమస్కరోమి. గురవే నమః. గురువారితే సంప్రాతి గురు పూజాంచకారి గురు ధ్యానం ప్రవక్ష్యామి పీడోపశాంతే దేవానాంచ శ్రీనాంచ గురుం కాంచ నివందనేంద్రలోకానం నమః బృహస్పతి భాగే గ్రామం బుద్ధి గ్రామావాహయామి తాపయం పూజామి నమస్కరోమి. ఓం శుక్రాయ నమః. శుక్రారితే సంప్రాతి గురు పూజాంచకారి గురు ధ్యానం ప్రవక్ష్యామి పీడోపశాంతే హేమకుందమనాలమందైత్యానాం పరమగురుం సర్వసార్వక్తానం భార్గవామనం ప్రాక్తిక్భాగే శుక్రగ్రామావాహయామి తాపయం పూజామి నమస్కరోమి. శనైశ్చరాయ శాంతాయ సర్వాభిషేకాయ శనైశ్చరగ్రామావాహయామి తాపయం పూజామి నమస్కరోమి. ఓం రాహవే నమః. రాహవారితే సంప్రాతి రా పూజాంచకారి రావు ధ్యాన ప్రవక్ష్యామి మహావీరం చంద్రాయతం సింబీకాకర సంబుధం బ్రాహ్మణాయ నైతిక్భాగే శూర్పగ్రామరాగ్ని రాహుగ్రామావహయామి తాపయం పూజామి నమస్కరోమి. ఓం కేతవే నమః. కేతవరితే సంప్రాతి కేతు పూజాంచకారి కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానప్రభోషాంతే అవలక్ష్మీకాశమతారకర్గమస్తకం రౌద్రం ప్రదాతకం ఘోరం తం కేతు ప్రణామ్యహో వాయుదిగ్భాగే కేతుగణమావాహయామి తాపయం పూజామి నమస్కరోమి. అక్షతలు తీసుకొని ఉన్న అక్షతలు తీసుకొని ఆ తట్టలు వేయండి. చిక్కావో అక్కడే అప్పుడే వేసింది అట్లా. అమ్మ మీరు ఇట్లా తీసుకోండి, నీళ్ళు తిరిగి
ఓమాపోయిష్టమయో భూతాన ఊర్జేదాద్రామహేనార్కృతయో పశ్చిమతముదస్య వాజదేనోషతీరవ మాత్ర పసుపులు వేయండి నీళ్ళు పసుపులు వేయండి ఓమాపోయిష్టమయో భూతాన ఊర్జేదాద్రామహేనార్కృతయో పశ్చిమతముదస్య వాజదేనోషతీరవ మాత్ర ఒక గజుల మీద తమలపాకుల మీద వేయండి పసుపు కుంకుమం కాంచం దివ్యం కామిన్యం కామసంభవే కుంకుమేనాశంభోదమే కుంకుమాది విలుపయామి పుష్పై పూజయామి పూలు పెట్టండి సార్ దగ్గర పెట్టింది ఓం సూర్యాయ నమః పుష్పం పూజయామి చంద్రాయ నమః దివ్యవర్ణ పుష్పం పూజయామి అంగారకాయ నమః విధవర్ణ పూజయామి భూతాయ నమః విధవర్ణ పుష్పం పూజయామి గురువే నమః పుష్పం సమర్పయామి శుక్రాయ నమః శుక్రాయ నమః దివ్యవర్ణ పూజయామి శనిశ్చరాయ నమః నీలవర్ణ పుష్పం పూజయామి రాహవే నమః దేవోజయామి కేతవే నమః చిత్రవర్ణ పుష్పం పూజయామి నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి అగరత్తులు ఉండే. సో ముందు రోజే మేము అన్నీ కూడా కొయ్యలు ఇట్లా కొట్టించామన్నమాట మా ల్యాండ్లో. సో ఇప్పుడు ఇక్కడ పూజ చేస్తున్నారు. అండ్ ఇందాక సున్నము, బియ్యపిండి, పసుపు అవన్నీ కలిపించారు కదా. సో అక్కడ పూజ చేసి దాంతో మనం ముగ్గు వేయాలన్నమాట. సో మొత్తం 5 మెంబర్స్ వేస్తారు అట్లా. సో ఫస్ట్ అయితే నిఖిల్ వేశారు, తర్వాత ఇంకా మా మామయ్య, మా బాబాయ్, మా డాడీ, మా తమ్ముడు అట్లా వేశారు. సో అది దార మలిగిపోకుండా అంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళకుండా ఒకటే దారిలో వేయాలంట. సో కొన్ని డేస్ నుంచి ఇంకా మేము ఇదే బిజీలో ఉన్నామన్నమాట. అంటే ప్లాన్, ఇంటి ప్లాన్, ఇంకా పర్మిషన్స్ కోసము, వాటి కోసం వీటి కోసము ఇంకా అదే హడావిడి ఉంటుండే. సో అందుకే నాకు ఈ మధ్యలో వీడియోస్కి కూడా టైం దొరకట్లేదు. ఇంకా అటు మా చిక్కగాంతో బిజీ, అటు ఇటు సైడ్ ఇంకా ఇంటి పనులు. సో ఇంకా అట్లా హడావిడి అవుతుంది. సో ఇది ఇప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము, ఫైనల్గా అయితే జరుగుతుంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సొంత ఇల్లు అనేది ఒక కళ. సో మొత్తానికి మా కళ నెరవేరబోతుంది. సో మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. బట్ ఒక మిట్ అయితే అంటే మొదటి స్టెప్ అయితే స్టార్ట్ చేశాను. మీరే రోజు వచ్చి తోడుర్రి, పిల్లల రోజులు తోడుర్రి, చిక్కుతుంది. పూలిండి అయ్యా. పుష్పై పూజయామి యో వేదాం బ్రహ్మణో వేదం ప్రతేనాం ప్రదాపరే రస్మై బ్రహ్మ పూలిండి. ఆ పూల అంటే ఏంటి? వేదాం బ్రహ్మణో వేదాం బ్రహ్మ జడ వేసిన చుట్టూ పెట్టి దాని చుట్టూ పైన హిరణ్య గర్భాయన హిరణ్య గర్భ గర్భ స్వీట్ ఏది? 2 ఒక స్వీట్ ఏమి సరిపోతుంది. హిరణ్య గర్భాస్మి బీజం వివాహం గుమ్మడికాయ కొబ్బరికాయ అండి. బుడిది గుమ్మడికాయ అయ్యండి. నువ్వే లేదు మీ డాడీ కొబ్బరికాయ మీరు కొట్టండి. నిఖిల్ మీరు కొబ్బరికాయ కొట్టుపోయింది. గుమ్మడికాయ కొట్టండి. హిరణ్య గర్భ గర్భం మేము బియ్యం పసుపు రెడీ పెట్టుకోండి. పోయాలి కదా గుమ్మడికాయ. అది మెల్లగానే వెలుగుతుంది గుమ్మడికాయ. నువ్వు ఎంత గట్టి కొట్టినా అంతే. బస్ కొబ్బరికాయ పట్టుకొస్తాను. నువ్వు పోవాలి దూరం ఉండాలి. అమ్మ తీసుకోండి. కొబ్బరికాయ ఇక్కడ ఉంది కొట్టండి. యాపలే నీరు యాపల పుష్ప నిండా పోయింది ఇట్లా కర్పూరం ఏది? మంగళట్లో పెట్టింది అగ్గి పెట్టే ఇచ్చినాక
చుట్టూ ఉంది అడ్డం అక్షంతలు తీసుకోండి దక్షతోరకం వితుజయేతు బలనీర్యా బలా పుష్పాయాజునే బృహస్పతి ప్రసూతస్థానోదక స్నాపయామి అమ్మ రాయి చెంబి అమ్మ చెంబటి చక్కెర ఏది గర్భ వివాహ అడబెట్టేయండి చక్కురాడ అక్షంతలు తీసుకోండి మీ ఇద్దరు దక్షతోరకం వితుజయేతు అదే రక్షణలు తీసుకోండి రక్షతోరకం వితుజయేతు కింద దండం పెట్టుకోండి అక్కడ రాండి సూర్యపాన్ దండం పెట్టుకోండి మంచిగా బోర్ల నీళ్ళు పడాలి అన్ని రకాల గంగాదేవి ఇక్కడేమో ఇటు సైడ్ బోర్ వస్తుంది అనమాట. సో అందుకని అక్కడ కూడా ఆ కన్ని దగ్గర కూడా పూజ చేపిస్తున్నారు. సో మొత్తం ఆ పూజ అయిపోయేసరికి 11:30 అట్లా అయిందనమాట. తీసుకోండి ఏ చిక్కు అది గుంజుకుంటది ఆమె మంచి ఎర్రగా వెళ్తుంది ఆమె గుంజుకుంటది. పరమాత్మ పాలింపరా పరమ పురుషోత్తముడవు నీవేరా పరమాత్మ పాలింపరా పరమ పురుషోత్తముడవు నీవేరా శ్రీరామ జయ రామ లోకాభిరామ నవనీరజ శ్యామ నీరాజ గుమ్మురా. సో పూజ మొత్తం అయిపోయింది. ఇంకా మేము ఇంటికి కూడా వచ్చేసినాము. సో మళ్ళీ ఇంకా మా తమ్ముడు వాళ్ళ బాబుది 21st డే ఉందని చెప్పాను కదా. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి. సో అందుకని ఇంకా హడావిడిగా బయలుదేరినాము. సో దానికన్నా ముందు మన పూజలో పెట్టిన గౌరవం, ఆ పసుపు గౌరవం ఉంది కదా, సో దాన్ని పూసుకోవాలన్నమాట. చెంపలకి ఇంకా మంగళసూత్రాలకి పెట్టుకోవాలి. అండ్ కొంచెం తినాలి అంట కూడా, నోట్లో కూడా వేసుకోవాలట. సో ఇక నేను మా అత్తమ్మ కొంచెం గౌరవం ఉంటుంది కదా, దాన్ని కొంచెం తిని ఆయన చెవులకి అండ్ మంగళసూత్రాలకి పెట్టుకున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్కి లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. సో ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.